రోజంతా అలసిపోతున్నారా? చిన్న పనులకే నీరసం వస్తుందా? ఏకాగ్రత కోల్పోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన మొక్క గురించి మాట్లాడుకుందాం. దాని పేరు బ్లాక్ జింజర్. ఇది థాయిలాండ్లో కొన్ని శతాబ్దాలుగా వాడుకలో ఉంది. మరి దాని వెనుకున్న సైన్స్ ఏంటో, అసలు దానిలో ఉన్న రహస్యాలేంటో తెలుసుకుందాం రండి. సరే, అందరి మదిలో వచ్చే మొదటి ప్రశ్న ఇదే కదా, అసలు ఈ బ్లాక్ జింజర్ అంటే ఏంటి? ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలుపెడదాం. సైంటిఫిక్గా చెప్పాలంటే దీని పేరు కెంఫేరియా పార్విఫ్లోరా. ఇది మనకు బాగా తెలిసిన అల్లం కుటుంబానికి చెందినదే. థాయిలాండ్లో చాలా ఏళ్లుగా దీన్ని వాళ్ళ సాంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు, ముఖ్యంగా దాని ఆరోగ్య ప్రయోజనాల కోసం. మరి దీనిలో ఇంత పవర్ ఎక్కడ్నుంచొస్తోంది? ఈ బ్లాక్ జింజర్ని అంత ఎఫెక్టివ్గా మార్చే ఆ యాక్టివ్ కాంపౌండ్స్ ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఓకే, ఈ మొక్కలో అసలు పవర్ అంతా ఎక్కడుందంటే 3 ముఖ్యమైన యాక్టివ్ కాంపౌండ్స్లో ఉంది. అవేంటంటే మెథాక్సీ ఫ్లేవోన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు. సింపుల్గా చెప్పాలంటే మన ఆరోగ్యానికి మంచి చేసే అసలైన హీరోలు ఇవే అనమాట. అవును, మీరు విన్నది నిజమే. మన శరీరంలో అసలు మ్యాజిక్ చేసేది, ఆ ప్రయోజనాలను ఇచ్చేది ఈ సమ్మేళనాలే. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ కాంపౌండ్స్ మన శరీరంలోకి వెళ్ళాక ఏం చేస్తాయి, ఎలా పనిచేస్తాయి, ముఖ్యంగా 5 పద్ధతుల్లో అవి మనకెలా ఉపయోగపడతాయో చూద్దాం. సరే, ఆ 5లో మొదటిది చాలా ముఖ్యమైనదేంటంటే, ఇది మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటేనే కదా మనం హెల్తీగా ఉండేదే. సో ఇది ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ మన రక్తనాళాల్ని కొంచెం వెడల్పుగా చేస్తుంది. దీన్నే వాసోడైలేషన్ అంటారు. దానివల్ల ఏమవుతుంది, కండరాలకి, నరాలకి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. ఫైనల్గా దాని ఫలితమేంటంటే నొప్పి, అలసట లాంటివి బాగా తగ్గుతాయి. ఇక రెండో ముఖ్యమైన పని ఏంటో తెలుసుకుందాం. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్తో, అంటే వాపుతో ఫైట్ చేస్తుంది. చాలా రకాల ఆరోగ్య సమస్యలకు ఈ ఇన్ఫ్లమేషనే మూల కారణం. ఇది ప్రత్యేకంగా కీళ్లలో, కండరాల్లో వచ్చే వాపును టార్గెట్ చేస్తుంది. ఆ వాపును తగ్గించడం ద్వారా ఆర్థరైటిస్, రుమాటిజం లాంటి కండిషన్స్లో కొంత ఉపశమనం ఇవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మూడో పాయింట్, ఇది మన ఎనర్జీకి సంబంధించింది. చూద్దామా? మన శరీరం శక్తిని ఎలా తయారు చేసుకుంటుంది, ఎలా వాడుకుంటుంది అనే ప్రాసెస్, అంటే ఎనర్జీ మెటబాలిజంను ఇది బూస్ట్ చేస్తుంది. ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఇది మన కణాల్లో ఉండే పవర్ హౌజులైన మైటోకాండ్రియా పనితీరుని మెరుగుపరుస్తుంది. దీనివల్ల కణస్థాయిలో శక్తి ఉత్పత్తి పెరుగుతుంది. రిజల్ట్, మన ఓవరాల్ ఎనర్జీ లెవెల్స్ పెరిగి అలసటలే తగ్గుతుంది. ఓకే, ఇక 4వ పాయింట్కి వెళ్దాం. ఇది మన మెటబాలిక్ హెల్త్కి చాలా కీలకమైనది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే మన శరీరం గ్లూకోజ్ని కంట్రోల్ చేయడంలో మరింత సమర్థవంతంగా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, మన శరీర కణాలు ఇన్సులిన్కి బాగా రెస్పాండ్ అయ్యేలా చేస్తుంది. దీనివల్ల కణాలు గ్లూకోజ్ని చక్కగా వాడుకుంటాయి. సో మెటబాలిక్ ఫంక్షన్కి ఇదొక మంచి సపోర్ట్ అన్నమాట. సరే, ఇప్పుడు ఈ 5 కీలక పనుల్లో చివరి దానికొచ్చేశాం. 5వది మన నాడీ వ్యవస్థకు సపోర్ట్ ఇవ్వడం. మన ఓవరాల్ హెల్త్కి నరాలు ఆరోగ్యంగా ఉండటం ఎంత ముఖ్యమో మనకు తెలిసిందే. ఇది నరాల వాపును తగ్గించి ఆ నరాల మార్గాలను శాంతపరచడానికి సహాయపడుతుంది. దీనివల్ల సయాటికా, న్యూరోపతి లాంటి నరాల సంబంధిత సమస్యల నుండి కొంత రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడుదాకా మనం ఈ 5 మెకానిజమ్స్ గురించి వివరంగా చూశాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి అసలు కీ బెనిఫిట్స్ ఏంటో ఒక్కసారి రివ్యూ చేద్దాం. చూడండి, ఈ టేబుల్ మనకు చాలా క్లియర్గా చూపిస్తోంది. సర్క్యులేషన్, ఇన్ఫ్లమేషన్, ఎనర్జీ, మెటబాలిజం, ఈ 4 కీలకమైన బెనిఫిట్స్ మనం ఇందాక చూసిన 5 చర్యల వల్లే వస్తాయన్నమాట.